హాయ్ వెల్కమ్ టు పీపీ క్రియేషన్స్ హబ్. 34 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా డ్రా చేసుకుందామో చూద్దాం. ఈరోజు బ్లౌజ్ లెంత్ 13 + 1 14. నెక్ విడ్త్ 2.2, షోల్డరు 3, నెక్ డౌన్ 10 ఇంచెస్, నెక్ విడ్త్ 3.2, చెస్ట్ 8.5, ఆర్మ్ డౌన్ 5.6, షోల్డర్ 5.2 ఉంటే చెస్ట్ దగ్గర ½ ఇంచ్ ప్లస్ చేసుకొని 5.7 పెట్టుకోవాలి. ట్వంటీ 28ని బై 4 చేస్తే 7 వస్తుంది. టక్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 పెట్టుకోవాలి. స్టిచ్చెస్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, ఇక్కడ ½ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. టక్స్ కోసం వేస్ట్ లూజ్లో మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి టక్స్ హైట్ 3.5, అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్. .7 ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవడానికి 1.5. బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఇట్లా స్ట్రైట్ పెట్టుకోవాలి, క్రాస్ పెట్టుకోవద్దు. ప్రిన్స్ కట్కి ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని అవుట్లైన్ వేసుకోవాలి మొత్తం. ఫస్ట్ నెక్, ఫ్రంట్ నెక్ 7, ఫ్రంట్ నెక్ 7, కింద విడ్త్ 3.2, ప్రిన్స్ కట్కి బ్యాక్ లెంత్ కంటే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా లైన్ ఇలా డ్రా చేసుకోవాలి 1 ఇంచ్. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి బ్రెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు 34 సైజ్ కాబట్టి వేస్ట్ దగ్గర
3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని బ్రెస్ట్ దగ్గర 3.5 పైన కంటే కింది కంటే పైన 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలపాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా షేప్ వేసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా వేస్తే బ్లౌజ్ టైట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ కంటే ఫ్రంట్ 1.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ 1 ఇంచ్. ఇప్పుడు ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర నుండి ఇలా ఈ మిడిల్ వరకు ఇలా కలిపేయాలి. ఈ మిడిల్కి ఇట్లా కలవాలి. ఇక్కడ పైనకి కిందకి రావద్దు. ఇక్కడికి మాత్రం ఇక్కడ రౌండ్ షేప్ కోసం 0.7 ఇది బ్రెస్ట్ పాయింట్. టెన్ ఇంచెస్. ఇది 2.5. ఇది 1 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ 2.5 మనం తీసుకున్నాం కాబట్టి ముందు పాటు తగ్గిపోతుంది. ఇక్కడ 1.5 తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫస్ట్ ఇక్కడ దానికి ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో దానిపైనే కట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్. ఇక్కడ బ్రష్ పాయింట్ దగ్గర మనము మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ చిన్న టక్ లాగా పెట్టుకోవాలి. ఇలా సేమ్ దీనికి కూడా బ్రష్ పాయింట్ దగ్గర టక్ పెట్టుకోవాలి. ఇది మనం 2.5 తీసుకున్నాం కదా, దీన్ని తీసేయాలి. ఇది మాత్రం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. క్లాత్ మీద డైరెక్ట్ డ్రా చేసుకోకుండా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఇది నెక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. నెక్ ఉక్కు పట్టి సైడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వరకే తీసుకోవాలి, నెక్ దగ్గర తీసుకోవద్దు. మళ్ళీ సేమ్ ఇక్కడ 1/2 ఇంచ్. ఎందుకంటే మనం ఈ క్లాత్ని ఇంకొకటి జాయిన్ చేసుకుంటాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా.
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పోవాలి క్లాత్ని ఈ టక్స్ ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా పెట్టుకోవద్దు, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనికి ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇది సేమ్ ఇక్కడ మాత్రమే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనికి ఇక్కడ తీసుకోవాలి. మిగతాదంతా సేమ్ పేపర్ ఎంత ఉంటే అంతే డ్రా చేసుకోవాలి.